హాయ్, నమస్తే. ఇవాళ మీకు చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 31st నైట్కి తప్పక ట్రై చేయండి. ఫస్ట్ ఒక 1 kg వరకు చికెన్ ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 5-6 చెంచాల వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చెంచాడు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, మన బిర్యానీ మసాలా కోసం కొంచెం పెరుగు. మనం పెరుగు వేసుకున్న దాన్ని బట్టి మనకి బిర్యానీ మసాలా వస్తుంది, చూసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 అవర్ వరకు. ఆ తర్వాత ఒక 5-6 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 15 వరకు కాజు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగానే ఆనియన్స్ అండ్ కాజు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడ 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 5 యాలకులు, 2 అనాస పువ్వులు, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, 4 లవంగాలు, కరివేపాకు, ఒక 4 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని మనం ఆనియన్స్ వేయించుకున్న బిర్యానీ బౌల్లో ఈ చికెన్ షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్ షిఫ్ట్ చేసుకొని చికెన్ని కాస్త ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కారం కోసం ఇంకొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 50% వరకు ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్లో వేసుకోవాలి. చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్లో ఒక 50% ఉడికిన రైస్, ఆ తర్వాత 60% ఉడికిన రైస్, ఇలా ఒక్కో లేయర్లో వేసుకుంటూ ఉండాలి. చివరిగా 70% వరకు వచ్చిన తర్వాత రైస్ మొత్తం వేసేసుకొని దానిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కాజు,
సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు, ఆ తర్వాత నెక్స్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే చికెన్ బిర్యానీ. ఇలా వేడి బిర్యానీ సర్వ్ చేసుకొని తినేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 31st నైట్కి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.